నమస్తే. సింపుల్గా ఒక్క మాటలో ఒక కోఆర్డినేటర్గా 175 నియోజకవర్గాల్లో ఒక ఇందిరమ్మ యాప్ కానీ, అదేవిధంగా సంతకాల సేకరణ కానీ, ఓడ్చోరు గద్దించోరు నెంబర్ 1 ప్లేస్లో చేసి నెంబర్ 1గా గుర్తింపు తెచ్చుకొని 20 వేల మందితో మీటింగ్స్ చేసినప్పటికీ అదే కోఆర్డినేటర్ జాబ్కి ఈరోజు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒకటే సింపుల్. ఏ పార్టీలోనా నేను చాలా డీప్గా అబ్జర్వ్ చేసినాను, 2 వర్గాలుగా లేవు. ఢిల్లీని ఇంకా వచ్చేది ఒక వర్గము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం అనేది లేదు. కానీ ఇక్కడ 2 వర్గాలు అనేది కనపడింది. ఇదే నా పలమనేరు నియోజకవర్గంలో 500 మందితో ఇంకొక వర్గంగా క్రియేట్ అయ్యి, పక్కనున్న మండల ప్రెసిడెంట్ కూడా లేడు, ఒక వర్గంగా క్రియేట్ అయ్యి ఏఐసిసి వచ్చినప్పుడు మీటింగ్ పెట్టినారు. అంటే ఇక్కడ స్పాయిల్ చేయాలని చెప్పి మా కాంగ్రెస్లోనే రెడీ అయినాయి. దీనికి ఊతం వచ్చేసి కొంతమంది పెద్దలని, ఇంకొంతమంది లేదు ఇది కరెక్ట్గా ఉండాలి మనం ఇట్లా చేద్దామని ఇంకొంతమంది. ఇక్కడే తోపులాట్లు, ఇక్కడే క్లారిటీ లేకుండా 2 వర్గాలుగా విడిపోతూ ఉంది. కాబట్టి ఒక వర్గంగా ఉండాలా. ఎవరైతే ఆ రోజు ఏఐసిసి వచ్చినారో, అప్పుడు ఎవరైతే మీటింగ్లు పెట్టినారో అందరూ ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ వచ్చినా కానీ మీటింగ్లు పెట్టాలి. నేను తప్పకుండా వాళ్ళ వెనక నడుస్తాను. ఇంత బలంగా వచ్చేసిందని నేను కష్టపడి పనిచేసిన వ్యక్తిని ఈరోజు రిజైన్ చేస్తానంటే 2 వర్గాలు ఉండకూడదునని. ఇది కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలు ఉండాలి, అది ఎక్కడ వేరే దగ్గర లేదు. ఇక్కడ వెంకటేగౌడ్ గారు ఫిక్స్డ్, వెంకటేగౌడ్ గారు ఉండారప్ప తప్పకుండా వచ్చేస్తా. ఏది మన వైఎస్ఆర్సీపీకి, మన ఎవరు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు మన దేనికి టీడీపీకి, అవునా కదా. ఇంకా శివశంకర్ గారు ఉంటారు కాంగ్రెస్కి. బట్ శివశంకర్ గారు ఉండారు కాంగ్రెస్కి, లేదు ఇంకొక వర్గం ఉంటుంది ఇక్కడ. శివశంకర్కే ఇంకో వర్గం ఇక్కడ క్రియేట్ అవుతా ఉందంటే, ఇంత గొప్పగా పనిచేసేవాడు, మేడం అంటే ఇష్టం ఉండేవాడు, 24 కోట్లు అమ్మ ఎంతో ప్రీతిచ్చే మనిషి, అవునా కదా. ఇట్లాంటిది ఇంకా స్టేట్లో ఇంకా 174 మంది పరిస్థితి ఏంటి? వర్గాలు లేవా? దీన్ని సదమా ఇచ్చేవాళ్ళు లేరా? దీనికి ఇంకా ఊతం పోసేదానికి వస్తూ ఉంటారు. కానీ అందరూ పెద్ద నాయకులంతా దీన్ని ఒక మార్గాన్ని నడిపించే వాళ్ళు లేరా? అంటే నెక్స్ట్ ఇంకా 4 ఇయర్స్ తర్వాత పరిస్థితి ఇదే కదా, 3 ఇయర్స్ తర్వాత పరిస్థితి ఇదే కదా. ఇప్పుడే వచ్చేసి 2-3 వర్గాలుగా రెడీ అయినాయంటే ఇంకేంటి? ఎట్లా నమ్మకంతో పనిచేయమంటారు, ఎట్లా భరోసాతో పనిచేయమంటారు? కాబట్టి తప్పకుండా వచ్చేసి 2-3 వర్గాలు, 3 వర్గాలు, 4 వర్గాలు అనేది ఉండకూడదు. ఒకే వర్గం పక్కన నేను నిలబడి పనిచేస్తాను. తప్పకుండా ఒకే వర్గంగా కాంగ్రెస్ పార్టీ పోవాలని చెప్పిన ఒక సదుద్దేశంతో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా, ఒక కోఆర్డినేటర్గా ఈరోజు వచ్చి నేను రిజైన్ చేస్తూ ఉంటాను. బట్ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా ఉంటాను. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కొనసాగుతాను, ప్రశ్నిస్తాను, రాష్ట్ర స్థాయిలో నేను కష్టపడతాను, అమరావతి కమిటీ మెంబర్గా నేను వచ్చేసి కష్టపడతాను. నేను కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా కంటిన్యూ అవుతాను. కానీ 2 వర్గాలు ఉండకూడదని చెప్పి, ఒకే వర్గం ఉండాలని చెప్పి తప్పకుండా వచ్చేసి నేను తప్పుకుంటా ఉన్నాను. ఒక వర్గంగా అందరూ ఏర్పడి ఒక వర్గంగా నడుస్తాం. నేను 2 వర్గాలకు మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఒక వర్గంగానే పోవాలి. అది ఎవరైనా సరే ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళది, వాళ్ళ శక్తి సామర్థ్యం వాళ్ళది. కానీ ఈ మధ్యలోనే పోట్లాడుకుని అంటే కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్మెంట్ కాదు. దీనికి సిడబ్ల్యూసి, ఏఐసిసి అందరూ మొత్తమును ఒకటి కావాలా, పిసిసి ప్రెసిడెంట్తో సహా అందరూ ఒకటై దీన్ని ఈ మొత్తం స్టేట్ మొత్తం మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం. వీళ్ళందరూ ఒకటే, మేమందరూ ఒకటే అని చెప్పని కాంగ్రెస్ పార్టీకి చెప్పిన రోజు ఐఎమ్ రెడీ. కన్ఫ్యూజన్స్ వద్దు. 6వ తేదీ షర్మిలమ్మ గారు వస్తూ ఉంటారు. 6వ తారీఖు షర్మిలమ్మ గారు వస్తూ ఉంటారు. ఆల్రెడీ వచ్చేసిందన స్టేట్ మొత్తమును ఏదైతే గాంధీ పేరుని కూలీలందరూ కష్టపడి పనిచేసే ఒక దీంట్లో ఆ పేరుని కూడా తీసేసినారు. ఎన్ఆర్జిఎస్ లో పేరు కూడా తీసేసినారనమాట. ఇప్పుడు రామ్ అనేసిందన ఒకటి తీసుకొని వస్తా ఉంటారు. కాబట్టి ఆ పేరు తీయడమే కాకుండా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ఒక వైనం కింద రాష్ట్ర మొత్తంలో రచ్చబండ కార్యక్రమంగా ఏర్పరచుకొని మొత్తం స్టేట్ అంతా తిరిగే దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి పలమనేరుకి 6వ తారీఖు వస్తూ ఉంటారు అనమాట. ఈ 6వ తారీఖు వచ్చినప్పుడు 2 వర్గాలు, 5 వర్గాలు, 10 వర్గాలు ఉండవు, ఒకే వర్గం ఉంటుంది. నేను కోఆర్డినేటర్గా తప్పుకుంటున్నాను. కాబట్టి ఏ వర్గం ఉందో ఇప్పుడు ఫ్రంట్ ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు నేను తప్పుకుంటున్నాను. అన్ని వర్గాలు వస్తే వెనకబడి పని చేసుకొని పోతాం. అదే స్టార్టింగ్లో నేనున్నప్పుడు 20,000 మందితో ఎట్లా అంటే ఏ వర్గాన్ని చూడలే, నేను ఒక్కడే తీసుకొని వెళ్తాను. అందరూ నడిచినారు వెనకాల, ఎవరు సపోర్ట్ లేదు. నేను తీసుకొని వెళ్తాను, నడిచినారు అందరూ. కానీ ఈ రోజు ఏమైందంటే అందరూ జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు అనుకుంటాము, టక్కని కనపడ్డ మనిషి మండల ప్రెసిడెంట్. కాబట్టి
ఎవరు ఉన్నాను తప్పకుండా ఒక మార్గంలో నడవాలని చెప్పి డెసిషన్ తీసుకుంటా ఉన్నాను. కోఆర్డినేటర్గా నేను మనస్ఫూర్తిగా వచ్చేసి నేను రిజైన్ చేస్తాను. పలమనేరులో ఒకటేనా అన్ని జిల్లాల్లో అన్ని చోట ఉంది సార్? మొత్తం స్టేట్ మొత్తం ఉంది, దేశం మొత్తం ఉంది. సారీ, స్టేట్ మొత్తం కాదు. బీహార్లో ఎందుకు ఎలక్షన్స్ పోయిందంటే దేశం మొత్తం ఉండదు సార్. కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు 3 వర్గాలు అనేది దేశం మొత్తం తయారైపోయింది. ఇట్స్ నాట్ ఓల్డ్ కాంగ్రెస్, ఇట్స్ న్యూ కాంగ్రెస్. ఇది బీవీఎం శివశంకర్ ఉండే కాంగ్రెస్, ఇది శర్మిలారెడ్డి గారు ఉండే కాంగ్రెస్, ఇది రేవంత్ రెడ్డి గారు ఉండే కాంగ్రెస్, ఇది సిద్ధరామయ్య డీకే శివకుమార్ గారు కొత్తూరు మంజు గారు ఉండే కాంగ్రెస్. కాబట్టి తప్పకుండా దీంట్లో రెవల్యూషన్ తీసుకొస్తాం, దీంట్లో మార్పులు తీసుకొస్తాం. మేము పదవి ఉందని చెప్పని ఆట్లాడి వచ్చాము, పదవిని ఇంకా తప్పుకుని తాట తీస్తాం. తప్పకుండా వర్క్ చేసే వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తాం. మాకు పదవులు మోజు లేదు. పదవులే మాకు కావాలనుకోండి అంటే ఇంకా పదవులు వెనకాల పాకలాడేవాళ్ళం. పదవులే కావాలనుకుంటే జనసేనలోనో లేదా ఇంకో దాంట్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి. నా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వచ్చినామంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం, కంటిన్యూ అవుతాం. బట్ ఒక వర్గంగా తీసుకొని పోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గంగా తీసుకొని పోవట్లేదు సార్ దేశం మొత్తం. ఇదేదో ఏఐసిసి అంటారు, సిడబ్ల్యూసి అంటారు, పిసిసి అంటారు, 5 వర్గాలు క్రియేట్ చేస్తారు. శర్మిలమ్మ మీద అబాండాలు వేస్తారు, లేదా పిసిసి మీద వీళ్ళు వేస్తారు, లేదా గందరగోళంగా ఉంది. నో, గందరగోళం అనేది వద్దు. క్లారిటీగా మాట్లాడుతా ఉన్నాం, ఎమోషన్స్ లేవు. పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. దయచేసి ఒక ట్రాక్ తీసుకురండి. ఏఐసిసి లెవెల్లో, సిడబ్ల్యూసి మెంబర్ లెవెల్లో పిసిసి మెంబర్ని కన్నబూతులు తిడితే సిడబ్ల్యూసి మెంబర్లు వచ్చి జడ్జ్ చేసుకొని ఫోటో దిగుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీలో వచ్చేసి పక్కన పోయి ఫోటో దిగింది ఏడన్నా చూసినారా ప్రపంచంలో? అంటే ఇది ఏం ఇంటిమేషన్ అనేది నేను అడుగుతా ఉన్నాను. ఎవరి మీద నాకు అపోహలు లేవు. సిడబ్ల్యూసి అందరితో నేను క్లోజ్గా ఉన్నానండి. నాకేం లేదు కదా, నాకు పదవులు కరెక్ట్గా ఉన్నాయి కదా. నాకేమైనా పదవికి దోకా ఉందా? నేను కదా పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను. పిసిసి గారిని తిట్టుకనే తిట్టినాడు ఒక ఆయన, అవునా కదా సార్? తిడితే సిడబ్ల్యూసి మెంబర్లు హాయిగా ఫోటో తీసుకొని మంచిగా వచ్చేసా కూర్చోలేనా అంటే, అరే చంద్రబాబు నాయుడు గారిని తిట్టి నువ్వు పార్టీలో బతుకుతావా? అరే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఆ పార్టీలో ఉండేకైతుందా? ఇప్పుడున్న స్పీకర్ పరిస్థితి చూసినారు కదా. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ అయితే అది ఏదన్నా కానీ పార్టీ అన్నాక పిసిసి ప్రెసిడెంట్ ఈజ్ సిమిలర్. ఐఎమ్ సేమ్ కాండక్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఏమంటే ప్రధానమంత్రి అర్హత ఉందండి ఏమికి. మా పార్టీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా, మా పార్టీ వాళ్ళు ఒప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి. పిసిసి ప్రెసిడెంట్ ఈజ్ ఫైనల్. ఆయమ్మ దీంట్లో నడుస్తామని చెప్పి సిడబ్ల్యూసి అందరూ వెనకాల నిలబడాలి. పెద్దవాళ్ళందరూ వెనకాల నిలబడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది, అన్ని రాష్ట్రాల్లోనే బాగుపడుతుంది. ఒక కూటంగా ఉండాల. కర్ణాటక ఉంది, కర్ణాటకలో ఉంటే పక్కనుంటే ఎమ్మెల్యేలు రావాలి ఇక్కడికి. పోయి ఎవరితో ఒకరితో చేయి గడిపేసి పక్క పార్టీ వాళ్ళతో కూర్చొని పక్క పార్టీలతో కహానీలు గారు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ అండి. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్తో కలగండి. కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పక్క పార్టీ వాళ్ళతో ఏంటండి కలవడం? ఏం ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు? కాంగ్రెస్ పార్టీలో ఉండుకొని పక్కలో ఉంది కర్ణాటక, అవునా కదా సార్? కర్ణాటక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈడికి రావాలి కదా, ఈడి కదా మాట్లాడాలా? ఇది కదా వాళ్ళకి ఇష్టం లేదా? ఇది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఫ్లైట్ వేసుకొని వచ్చినారు ఇక్కడికి. అరే ఫ్లైట్ దగ్గర ఒక్క కాంగ్రెస్ వాళ్ళు లేరు, ఎందుకు టీడీపీ వాళ్ళు ఉన్నారు? నో, ఇది తప్పకుండా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే పక్కనుండే రాష్ట్రాలు కూడా శర్మిలమ్మ గారు సహకరియాలా, మాలాంటి వాళ్ళందరికీ సహకరించాలా. ఒక పిసిసి ఇచ్చిండే ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నాను నేను. రాష్ట్ర అధికార ప్రతినిధి, నా వాయిస్ చెల్లుతుంది. రాష్ట్ర అధికార ప్రతినిధి నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదండి, అవకతవకల పైన నేను మాట్లాడతాను. నేను సస్పెండ్ చేసేంత మూర్ఖుడినేం కాదు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో వెళ్తాను, కాంగ్రెస్ పార్టీలో నేను ముందరికి వెళ్తాను. ఫస్ట్ టైం నేను ఈ విధంగా మాట్లాడుతాను. అవకతవకలన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది అందరూ దృష్టికి పోవాలా. నేను ఆల్రెడీ 5, 6 టైమ్స్ 10 టైమ్స్ నేను తీసుకొని పోయినాను. లాస్ట్ టైం నేను చిత్తూరు మీటింగ్లో కూడా మాట్లాడినాను. కానీ దీన్ని తప్పకుండా ఇది ఇండియన్ లెవెల్లో రాహుల్ గాంధీ గారి లెవెల్లో ఇది ఆలోచన చేయాల్సిన పాయింట్. తప్పకుండా దీన్ని కన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది అన్ని ఛానల్స్ వాళ్ళు ప్రజెంటేషన్ చేయండి దయచేసి. ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బాగుండాలంటే నేను మాట్లాడిన ఈ మాటలు తప్పకుండా వచ్చేసి అన్ని ఛానల్స్లో వస్తే ఇది పిసిసి గారు వినాలి. ప్రతి పాయింట్ లాస్ట్ ఎండర్కు ఈ సిడబ్ల్యూసి మెంబర్స్ వినాలి, ఇది అందరూ వినాలి. మేము ఇంత గొప్పగా కమిట్మెంట్తో పనిచేసినప్పుడు మాకు ఒక భరోసా కావాలి. కాంగ్రెస్ పార్టీలో నమ్మకం కావాలి సార్. నమ్మకం ఉంటే ఎంత దూరమైనా మేము ఢీ కొడతాం. 60 లక్షల కారు పీసీఎస్ పగలగొడతో కుప్పంలో మళ్ళీ రెడీ చేసుకొని వచ్చి మేము ముందర పెట్టినాం చూడండి. ఇదే కారులో మేము క్యాన్వాస్లో వెళ్తా ఉంటే
ఒక ఆమె పోలీస్ స్టేషన్ ముందరే కారు కింద పడి చనిపోయి మా చిన్నోడు తోలుతా అంటే ఎట్లా పోలీసు వాళ్ళందరూ చూసి అయ్యో ఆయనది మిస్టేక్ అని చెప్పారు కాబట్టి సరిపోయి. కాన్వాయ్లో వెళ్తా ఉంటే అన్న సాక్షి ఒక మనిషి చచ్చిపోయింది కారు కింద పడి, ఆడమే 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన బతకలా. అయినా పోలీసు వాళ్ళందరూ సహకరించి మీదేం తప్పలేదురా అయినా మేము చూసినా మా పోలీస్ స్టేషన్ ముందరే జరిగింది అని చెప్పని రెడీ చేసుకుంటే 2 బిడ్డలు దత్తత తీసుకొని ఇన్సూరెన్స్ లో ఎవరో వస్తే ఏఐసిసి మెంబర్స్ వస్తే మేము కష్టపడినాం, అవునా కదా? 2 బిడ్డలను దత్తత తీసుకొని 20 లక్షలు 30 లక్షలు ఆ లోన్లో వాళ్ళకి ఏదో చేసి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి బచావ్ చేసి వచ్చినాం. అంటే దీనికంటే ఎదుర్కొని మళ్ళీ వచ్చినాం కాంగ్రెస్ పార్టీలో పోరాడతామంటే ఒక మనిషి కారు కింద పడి చచ్చిపోతే మళ్ళా లేదనుకుని ఆ బిడ్డలను దత్తత తీసుకొని అమ్మా తెలియకో తెలుసో మా కారు కింద పడిపోయినామమ్మా అని చెప్పని ముందరకు సాగుతా ఉన్నామంటే దీనికంటే ఫార్చ్యూనర్ లెజెండ్ పీస్ కొడితే మా డీసీసీని పట్టుకొని పక్కలో కొడితే పక్కలో జుట్టు పట్టుకొని వచ్చేసి లాక్కొని పోయి కొడితే మా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిని మహిళని నామినేషన్ వేసకపోతే అయినా మేము కష్టపడి పనిచేస్తా ఉంటే వీఆర్ డెడికేటెడ్ సార్. మాకు నమ్మకం కావాలా, కాంగ్రెస్ పార్టీలో భరోసా కావాలా. నాకు ఒక్కడికి భరోసా చిక్కితే మొత్తం స్టేట్ భరోసా చిక్కినట్లే కదా. మాట్లాడండి, సిడబ్ల్యూసీ మెంబర్స్, పీసీసీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని భరోసా కల్పించింది అందరికీ. తప్పకుండా సార్, థ్యాంక్ యూ.